హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ. నేను అన్నీ చాలా వీడియోస్ పెడుతున్నానండి, కానీ ఎవరు కామెంట్స్ అయినా లైక్స్ అయినా చూస్తున్నారు, కానీ లైక్స్ ఏం లేవు, కామెంట్స్ ఏం లేవు. ప్లీజ్ లైక్ చేయండి. కనీసం నా 100 ఇప్పటికీ నేను 121 పెట్టినానండి. 100 అబౌవ్ ఉంటాయి, కానీ ఎవరు లైక్లు అయితే చేయడం లేదు. ఊకే చూస్తున్నారు కానీ లైక్లు కూడా చేయడం లేదు. మీకు నచ్చితే కనీసం లైక్ అన్నా కొట్టండి, వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు వీడియోలోకి వద్దామండి. ఈరోజు నేను ఇది కేక్ది కింద ఉంటుంది కదా, ఈ బోర్డు తీసుకున్నాను. ఇది కార్డ్బోర్డ్ అనమాట, ఇలా ఉంది. దీని మధ్యలో హోల్డ్ చేసినాను. తర్వాత ఇక్కడ క్లాక్ పగిలిపోయిందండి, దాని రింగ్ ఉంది. ఈ రింగ్ని ఇలా పెట్టాలనుకున్నాను. ఈ వీడియోలో ఒకటి యాడ్ చేసినానండి. చాలా రోజులైంది, చాలా ఏళ్ళైంది. అంటే నేను వీడియోస్ యూట్యూబ్ పెట్టకముందే చాలా చేస్తున్నాను, కానీ అప్పుడు నాకు తెలియదు కదా, వీడియోస్ నేనేం తీయలేదు. కానీ ఇది చూపించాలనుకున్నాను. చాలా ఈజీ అండి. ఇంట్లో మనకు కొన్ని ఇవి ఐస్ క్రీమ్వి పుల్లలు ఉన్నాయి కదా, ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి, కొన్ని పొరక పుల్లలు ఉన్నాయి. ఈ పొరక పుల్లల్ని ఐస్ క్రీమ్ పుల్లల్ని ఇలా నేను పేర్చినానండి. ఇంతవరకే పుల్లలు ఉన్నాయి. తర్వాత నేను అన్ని పొరక పుల్లలతో పేర్చి దీనికి పెయింట్ వేసేస్తున్నాను. తర్వాత కింద కార్డ్బోర్డ్ పెట్టేస్తాను. ఈ కార్డ్బోర్డు ఇప్పుడైతే పోయింది, ఇప్పుడే కొత్తది నేను పెట్టేస్తున్నాను కార్డ్బోర్డు. ఇది మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది. చేసి కూడా దగ్గర 4-5 ఇయర్స్ అయి ఉంటుందండి, అంత స్ట్రాంగ్గా ఉంది ఇది. ఇంకా పెయింట్ కూడా కొట్టేస్తాను. ఇంకా ఏదో ఒకటి మనకు పెట్టుకోవడానికి పనికొస్తుంది కదా, అసలు వేస్ట్లో బెస్ట్ అనమాట ఇది. ఇలా ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకోవడానికి పనికొస్తుంది కదా అనేది. పడే బుద్ధి కూడా కావడం లేదండి. చాలా ఏళ్ళైంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి, బరువు కూడా ఉంది అని నేను చూపించాలనుకున్నాను మీకు. నేను ఒక గ్లిటర్ పేపర్ తీసుకున్నానండి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. దీన్ని నేను స్మాల్గా కట్ చేసుకున్నాను. ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా నేను గమ్ పెట్టి అతికిచ్చేస్తానండి ఇక్కడ. తర్వాత నేను అమెజాన్లో ఇది క్లాక్ లోపల ఉంటుంది కదా, మిషన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అమెజాన్లో తీసుకున్నానండి ఇవి. తర్వాత ఇది వచ్చింది, మిషన్ వచ్చింది, దీన్ని తీసుకున్నాను. ఇది రెండు వచ్చినాయండి ఇవి. కట్ చేసి పెట్టుకున్నాను కదా గ్లిటర్ షీటు, ఇవన్నీ స్మాల్ పీసెస్ లాగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా. తర్వాత ఇలా నేను నీడిల్స్ అన్నీ ఫిక్స్ చేసేస్తానండి. ఇప్పుడు ఇవి నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ నేను అతికిచ్చేస్తాను ఇలా. ఇలా మొత్తం మనము నంబర్స్ అన్న, లేకపోతే పర్మనెంట్ పెన్తో నంబర్స్ అన్న రాసుకోవచ్చు, లేదంటే మనం స్టిక్ అన్న చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా రోమన్ నంబర్స్ అన్న, లేకపోతే ఇలా అన్న వేసి చూపిస్తాను మీకు. గ్లిటర్ పేపర్కి ఇలా లీఫ్ షేప్ వేసుకుంటున్నానండి. లీఫ్ షేప్ వేసుకున్నాను, డ్రా చేసుకున్నాను. ఇది కట్ చేసుకోవాలి. నేను ఒక బ్యూటిఫుల్ వాల్ క్లాక్ని తయారు చేసుకున్నాను. ఇదైతే కేక్ది కింద ఉన్న బేస్ బోర్డ్, ఇదైతే క్లాక్ది మా ఇంట్లో ఉన్న ఇరిగిపోయిన వాచ్ కవర్. తర్వాత ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది 180 రూపీస్కి 2 మిషన్స్ వచ్చినాయండి. తీసుకున్నాను ఆఫర్లో, అమెజాన్లోనే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ గ్లిటర్ షీట్స్ అండి. ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. ఇది బ్యూటిఫుల్ వాల్ క్లాక్ రెడీ అయిపోయింది చూడండి.
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాల్కి పెట్టి చూపిస్తాను. నేను వాల్కి పెట్టినా చూడండి వాచ్.